ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఆ వర్గాల్లోకి రాంగ్ ఇండికేషన్స్ పంపిస్తోందా? దాని గురించి ఇప్పుడిప్పుడే చర్చ మొదలైందా? ఆ డిస్కషన్స్ ఇంకా పెరిగితే మొదటికే మోసం వస్తుందని సాక్షాత్తు తమ్ముళ్లే కంగారు పడుతున్నారా? లాంగ్ రన్ లో అది బూమరంగ్ అవుతుందన్న టెన్షన్ పెరుగుతోందా? అధికార పార్టీని అంతలా కంగారు పెడుతున్న ఆ అంశం ఏంటి? ఏ వర్గాల్లో ఏపీ సీఎం గురించిన చర్చలు కాస్త తేడాగా జరుగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్య తరచూ చెబుతున్న మాట నాలో మళ్లీ 95ల సీఎంని చూస్తారని. మిగతా వ్యవహారాల్లో ఎలా ఉన్నా ఉద్యోగుల విషయంలో మాత్రం ఆయన నిజంగానే 95 సీఎంలా మారిపోతున్నారా అన్న డిస్కషన్స్ ఉద్యోగ వర్గాల్లో పెరిగిపోతున్నాయి. మెల్లిగా ఈ తరహా చర్చలు పెరిగిపోతూ ఆయన అసలు మనకు అనుకూలమా లేక వ్యతిరేకమా అన్న మీమాంస కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పెరిగిపోతోందట. ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉన్న ఈ తరహా అభిప్రాయం ఇంకా ముదిరితే కష్టమన్న ఆందోళన పార్టీ వర్గాల్లో పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పెన్షన్స్ పంపిణీ కావచ్చు, మరో రకమైన ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు. ఈ మధ్యకాలంలో సీఎం చంద్రబాబు తాను పాల్గొంటున్న అధికారిక కార్యక్రమాల్లో స్థానిక అధికారులను పిలిచి మందలిస్తూ ఉండడం, అంతా మీరే చేశారు, తప్పంతా మీదే అన్నట్లు మాట్లాడుతూ ఉండడంపై ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి బయలుదేరినట్లు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మొదటిసారి 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆకస్మిక తనిఖీల పేరుతో ఉద్యోగులను పరుగులు పెట్టించారు. ఆ ప్రభావం ఎంప్లాయీస్ లో చాలా కాలం ఉంది. ఉద్యోగుల విషయంలో ఆయన కఠినంగా ఉంటారని కష్టమన్న చర్చలు అప్పట్లో చాలా కాలం నడిచాయి. వాటి ప్రభావం ఆ తర్వాత టీడీపీ మీద పడిందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. ఆ గతాన్ని గుర్తు చేసుకుంటున్న కొందరు పార్టీ నాయకులు తిరిగి బాబు అదే రూట్లో వెళ్తున్నారా అంటూ ఆందోళన పడుతున్నారట. 95లో సీఎంగా నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటానని ఆయన తరచూ చెబుతూ ఉంటే ఏమో అనుకున్నాం. కానీ తాజాగా కొన్ని సందర్భాల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఆ దిశగానే అడుగులేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు టీడీపీ నాయకులు. అన్ని విషయాల్లో అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలని ఇటీవల తరచూ చెప్తున్నారు సీఎం. కొన్నిసార్లు బహిరంగంగానే వాళ్లని తప్పుపడుతున్నారు. దీంతో అధికారుల మీద మితిమీరి ఒత్తిడి పెంచితే చివరకు అది బూమరాంగ్ అవుతుందేమోనన్నది టీడీపీ లీడర్స్ టెన్షన్. 95లో ఉన్నప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఈ విషయాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి కదా అని తమలో తాము మాట్లాడుకుంటున్నారట తమ్ముళ్లు. పథకాల అమలు, నిర్వహణ విషయంలో గవర్నమెంట్ సిబ్బంది పాత్ర ఖచ్చితంగా ఉన్నా అది కొంతవరకేనని, మితిమీరి ప్రెజర్ పెడితే మిస్ఫైర్ అయి లేనిపోని దుష్ప్రచారానికి దారి తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మధ్య చంద్రబాబు జిల్లా పర్యటనల్లో కొంతమంది ఉద్యోగులను స్టేజ్ మీద నిలబెట్టి ర్యాంకింగ్ చెప్పడమే కాకుండా పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఖరిపై ఉద్యోగ వర్గాలతో పాటు స్థానిక రాజకీయ నేతల్లో కూడా చర్చ జరుగుతోంది. ఉద్యోగుల్ని ప్రజల ముందు డయాస్ మీద నిలబెట్టి మరీ విమర్శలు చేయడం, మీరు పని చేయడం లేదని మొహం మీదే అనేయడం లాంటివి తేడా కొట్టే ప్రమాదం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. అధికారులు ఉద్యోగుల మీద కొంతవరకు ఒత్తిడి ఉండాల్సిందేనని, మొత్తానికి వదిలేసిన వ్యవస్థలో తోలుమందం పెరిగిపోతుందని, అదే సమయంలో ఇలా ప్రజల ముందే నిలబెట్టి సీఎం స్థాయి వ్యక్తి కోపగించుకోవడం కూడా మంచిది కాదని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఉద్యోగులతో పని చేయించుకునే అన్ని మార్గాలను వదిలేసి పబ్లిక్ గా నిలదీతలు మొదలైతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు తలుచుకుంటే వాళ్లకు మండితే ప్రభుత్వం మీద దుష్ప్రచారం ఏ స్థాయిలో జరుగుతుందో, ఓటు బ్యాంక్ మీద ఎంత ప్రభావం చూపుతుందో చంద్రబాబుకు తెలియంది కాదని, ఆ గతాన్ని మర్చిపోతే ఎలాగని తమ్ముళ్లు మదనపడుతున్నారట. మళ్లీ అదే పరిస్థితి వస్తే ఇబ్బందులు తప్పవని కూటమి వర్గాల్లోనే చర్చ జరుగుతున్నట్టు సమాచారం. పద్ధతిగా పని జరగడం కోసం అధికారులు ఉద్యోగులపై ఒత్తిడి పెట్టడంలో తప్పులేదు గాని అదే శృతి మించితే మాత్రం రివర్స్ కొడుతుందన్నది పార్టీ వర్గాల ఆందోళన. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.